ఊర్లో సర్పంచ్ ఉండబట్టే ఇట్లా జరుగుతున్నది వ్యవహారం అంతా. వాడెవడో నా మరదల్ని ట్యూ 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 అనిపిస్తున్నాడంట. తెలిసి ఉంటుందిగా కళ్యాణరామ. ఏం ప్రెసిడెంట్ కాదమ్మా, ఎవరు పాప నువ్వు? ఏంది నువ్వేంది అంగి ఎట్లా లేపుతున్నావు? ఈ ఊరికి సర్పంచ్, పెద్ద సర్పంచ్ ఆయన. సర్పంచ్ అయితే ఒక ఆడపిల్ల చూసేట లేపుతారా? సరేలే అంత అశుద్ధదిలే. బాబా యా ఊరు మే ఇది? నాదే కనేకల్. మరి వీటికి మా ఊరికి వచ్చినావే? మా బావ కోసం వచ్చా. నీ బావున్నాడా? ఎవడు వాడా? మా బావ ఉన్నాడు ప్రదీప్. ఎవళ్ళే? ప్రదీప్ నేను చూసింటావు నువ్వు. మరి తగ్గపడతాడా? నల్లటి మనిషి వాడు. అవును, నల్ల పెన్ను ఉన్నట్టుంటాడు వాడిని బావా. అవును అతనే. ఏందో పాట పాడతాను ఏందమ్మా పెళ్ళి? అవును వాంతోనా? అవును. వాడిని పెళ్లి చేసుకుంటా ఊర్లో చెప్పరా? ఊర్లోను సర్పంచ్ కి చాలా పెద్దగుంది. ఎన్ని ఎకరాలు ఉంటది ఏంటి? ఏది బాల ఊరే నాదంటే ఎకరాలు పెద్ద సౌకర్యం కదా నువ్వు. సౌకర్యం నీకెంతన్నా ఉన్నాయి, నేను మా బావనే చేసుకుంటా. ఏంది వాడు కరిపెన్నం గానే? అవును. చూడు ఊర్లో పెద్దగా అయినా ఏ పాపనైనా అడుగు, వీరా అంటే వీరాలంటే మొగుడు కావాలా, వీరాలంటే బావ కావాలా, వీరాలంటే మామ కావాలా, వీరాలంటే ప్రేమికుడు కావాలా అనే వాళ్ళే ఏరా అందరూ చెప్తారు. అట్లాంటి వాడిని ఈడు ఎదురుగా పెట్టుకొని ఆ కాకమకమని చేసుకుంటావా? నీకంటే మా బావే బాగుంటుంది. అవునా? సరేలే బాబా సరేలే. ఏంది ఎట్లా ముడతారు? ఏం లేదు, బావ తెలిస్తే మడి చూడి. అబ్బా అబ్బా బాగా చెప్తా ఈ ఊర్లో ప్రెసిడెంట్ అంటే ఇట్లా లేదు వద్దు ఉన్నట్లు చెయ్యి వేసి అంతే. కాదురా పాపరాయుడు, సర్పంచ్ పిల్లేమో పిట్టి పిట్టలాడుతుంది, అవుతుంది. కరిపెన్న మోనికి ఎట్లా ఇది? లేదు మళ్ళా ఏం చూసి ఏమో మురిచింది అయిపోయి నాకే తెలుసు. ఏందరా ఈ ఆడపిల్లలకి కొంచెం కూడా బుద్ధి లేదు, తలకాయ లేదు. అగా ఇట్లా కరిపెన్నం నా కొడుకులకి ఆ దిక్కుమాలిన నా కొడుకులకి పడతారు. ఊరే ఇట్లా సర్పంచ్ అనేది ఈ విషయం ఆడ చెప్పుకోద్దులే. సరే నేను వస్తుంటే అక్కడ సర్పంచ్ ఎదురయ్యాడు. ఏందేదో మాట్లాడుతున్నాడు. మీ బావేం బాగున్నాడు, నేను బాగున్నాను, అది బాగున్నా అంటున్నాడు. అంటే సర్పంచ్ కదా? అవును. వంద కొమ్మలు వచ్చినావానికి ఏడ్చొద్దా నువ్వు ఇంటికి పోయి కంద కాటికి పెట్టుకుని మరసంగుండా మళ్ళీ తగిలితే జిట్టు అవుతుంది. ఆ సర్పంచ్ గారి కథ నువ్వు చూసొస్తా వాణ్ణి అట్ట పొట్టెళ్ళినట్లు అయిపోతావు వాని కథ చూస్తా పాప. లే పాపరాయుడు, సర్పంచ్ మన ఊరికి ఈసారి నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చే టయానికి మళ్ళీ నేనే సర్పంచ్ కావాలా? సర్పంచ్ ఇంట్లో పాపది కాని ముందు 10,000 సర్పంచ్. కాదరా మీ కొంపలో 10,000 అవసరం మామయ్య ఫంక్షన్లకి. మా కొంపలో ఫంక్షన్ జరిగితేనే 5,000తో ముగించిన నా కొడుకు నేను, నీకు 10,000 అవసరం అలే? ఆ కాలమే ఈ కాలమే సర్పంచ్, మా ఇంట్లో బంధువులు ఎక్కువ వస్తారు. లేదు ఇప్పుడు దుడ్లు చాలా కష్టం ఉంది, ఏడన్నా అడ్జస్ట్ చేసుకో. మళ్ళీ నేను చెప్తా ఆ సప్లైర్ సామాన్ల వాళ్ళకి ఆ వంట చేసే హ్యాపీకి నేను చెప్తా. అటు వినరా ఏం కథ? నా మరదల్ని ఏడిపించి చంపుతున్నారు నాయన. ఒగోనికి ట్యూ 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 అంటుందేమి నాయన, కథ చూడాలి. పాపరాయుడా చెప్పు సర్పంచ్. వాడు తగ్గుపడితే కాడు ఏమో గారు గొడ్లు పట్టుకున్న మన తిక్కు వస్తున్నాడు. వస్తాడు, నువ్వు అంగి ఎగిరేసుకుంటా ఏమైనా మాట్లాడితే ఎట్లుంటాడు? అంచగానే నల్ల నా కొడుకు మా బావ అంటే వీడేనా? మళ్ళీ ఇంకెవరు? నువ్వు గమనంరా గమనం. ఈ నాయనకి ఏ పని పాట లేకోకుండా ఒక్కొక్కడికి ట్యూ 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 అంటుంది. మీ నాయనలు సంపాదించిన సొమ్ము అరగలేదు. ఈ నాయనలకు చిన్న ఒక్కొన్నట్టు నరకితే ఏ ముక్కు తినేకి కనుక్కునే కట్ట 18 రోజులు పట్టాలి నాయన కట్ట. ఏంద్రా వీడు ట్యూ 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 అంటుందంటే ఇట్లా తిరుగుతున్నాడు. లే పాపరాయుడు సర్పంచ్. కాదురా ఏంద్రా వాడు ట్యూ ట్యూ అంటుందని ఇట్లా తిరుగుతాను నరకుతా అంటాడు. ఏమే ఎవరు నరుకుతాడు? నిన్నే నరికే వస్తుండేదో. ఎందుకులే ఏం నువ్వు అంచనేదో లే ఏందంత ఆశ? కూర్చోరా కూర్చో.
ఏది కూర్చోలే నువ్వు కూర్చో కూర్చో చెప్తా కూర్చో కూర్చోరా కూర్చో కొంచెం సమాధానం చేసుకో సమాధానం చేసుకో సమాధానము కాదు వాడెవడో నా మరదల్ని వానికి ఎవడో ట్యూ ట్యూ అంటుందంట వానికి సొంత కథ అయ్యో రామా కాదు నేనున్నా కదా నేనున్నా సర్పంచ్ నేనున్నంత వరకు ఏ ఆడబాబుకి ఇట్లా జరగదా నువ్వు ఈ ఊర్లో సర్పంచ్ ఉండబట్టే ఇట్లా జరుగుతున్నది వ్యవహారం అంతా వాడెవడో నా మరదల్ని ట్యూ 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 అనిపిస్తున్నాడంట వానుకున్న ఇంకా ట్యూ ట్యూ క్యూ వద్దు సమాధానం చేసుకో తిన్నావా తిన్నామంటావు నాకు నిద్ర చెప్తాడు నా మరదలు అంటే ఫస్ట్ ఫస్ట్ కాదా టిఫిన్ చెప్పు ఏమన్నా ఉంటే తీసుకొని రా ఉగ్గనితే సమాధానం చేసుకో తిను ఫస్ట్ తిను ఒగ్గనిగ్గను కదా ఎవడు నా మరదలు నేర్పించాడు ఖర్చు చూడల్లా తినరా ఫస్ట్ సమాధానం చేసుకొని తినరా తిను ప్రదీప నువ్వు తింటా ఉండరా తింటా ఉండు తిను తిను చిన్నది కాదు తినరా మళ్ళీ చూద్దామ్మా పాపరాయుడు వాడింది ఉగ్గాని దీన్ని కూడా సమాధానం లేకుండా అట్లా సతాయిసి చంపుతున్నాడు కదండి తప్పచ్చా వాడు అడివా టూ 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 అంటుందట తప్పచ్చా ఉగ్గానికి తక్కువ వచ్చిందేమో సర్పంచ్ ఒరే కావాలంటే వాడికి ఇంకో బేసన్ కల్పించి పెట్టిస్తారులే కానీ వాడేదిలే అంత ఊగిపోతున్నాడు అదే అనసుగాన్ని ఏడిపించినావు కదా నువ్వు అది ఏం తెలిసిందంటే వాడు యాడ నరికితే ఆడుకొస్తాడో తెలుదు సర్పంచ్ అందుకే రాడా పోయి రాడా ఇట్లా అనుకోని 100 ఎకరాలు ఆశాపట్టి కదలే లే ప్రదీప ఈడున్నారాలే రా అప్పయ్య అప్పయ్య రారా రారా అప్పయ్య కాదు సర్పంచ్ అట్లా కాదు నా అనుష్కని వాడివుడు వద్దు ఇంకా శుద్ధొద్దు ఏంపా ఇప్పుడు సమాధానం చేసుకోరా సమాధానం చేసుకో వాడెవడో నేను వారంలో ఎతికి పెడతా నీ వరకు వద్దు నేనే వాని కాళ్ళు కీళ్ళు తీసి గాజులో లంకలు చేపలకేస్తా రామాది వదిలే గాని నీ మరదలు వచ్చిందంట కదరా వచ్చిందా ఆ బాబా వచ్చిన దానికి టూ టూ అంతా పదమొద్దు చేసుకోరా నువ్వు ఏదో మరదలు వచ్చిందంటే ఒక 10,000 అంటే ఏదో చేసుకొని తింటాడంట 10,000 10,000 నేనెందుకు ఇస్తా వాని మరదలు వస్తే వాడు చేస్తాడు సర్పంచ్ అదంతా కాదు కానీ నాకు వాడిని ఎవడో చెప్తే తుండు తుండు నరుకుతా వద్దే ఆ పదం మర్చిపోరా సమాధానం చేసుకో మరదలు వచ్చింది సర్పంచ్ కాదు ఏదో నా మరదలు వచ్చింది ఏదో మంచి చెడ్డ చూసి పంపిస్తామని నేను అనుకుంటే వాడు ఎవడు ఇట్లా అన్నాడంట వాన్ శుద్ధి విన్శుద్ధి వదిలే గాని సర్లేదే ఆడ ఈడ ఏముంది ఇక్కడ కొడక నేను లేనాలే నీకు నేను ఉన్నంత వరకు పట్లే ఒక 5,000 ఉంది బట్ ఆ బాబుకి మనవాడు ఆడబిడ్డ ఆ బాబుకి ఒక చీర పెట్టి ఇంత ఆట మాంసం ఈట మాంసం తెచ్చి తినిపించి ఆ పిల్లకి గాజులు గీజులు పెట్టు సర్పంచ్ ఇచ్చినాడని చెప్పు ఆ బాబుకి చెప్తా ఇంకా వద్దు ఆ పదం వద్దు ఈ గొడ్లో ఇచ్చిపో గొడ్లీతోనే పెట్టుకో బాగా పో నేను నరుకుతా పో లే పబ్బారాయుడు నువ్వే పనికి మాలినా కొడుకులే బురద మట్టలాగా ఉండి సచ్చినావు కదలే వాను మరద నన్ను 10,000 మరి కూర్చావా అది కాదు సర్పంచ్ నువ్వే సర్లే అంటే అన్నావులే గాని 5,000 పోతే పనిలే లేదంటే ఇదే గొడ్లకి నేనే బలేమని ఈ గొడ్లు రాపెట్టు కాదు సర్పంచ్ ఒక 5,000 సర్పంచ్ నాకు ఇప్పుడే వానికి 5,000 ముండమోపిలేదా నువ్వు చెప్పిన దానికి చెప్పినావు సరే ఇప్పుడు నాకు 5,000 నీకుంటే ఏం చేస్తావులే నువ్వు డ్యూ అనేది చెప్పిస్తాను పోయి నేను అంటే అట్లా చెప్తావా అది అది తరి వద్దులేలే ఏం నాయుడు పోయి నువ్వు దీనికి అదంతా చెప్పాలి ఈ గొడ్లు నాకు ఇచ్చారు 5,000 బట్టి పోలే పోతా సర్పంచ్ ఇదేదిరా నా దరిద్రం ఇట్లయింది ఆ పిల్ల వస్తు నాకట్లోకే పడాలా పడిందిలే ఆ పిల్ల ఆ కర్రీ నా కొడుకు మరదలైండల్లా వాడు ఇంతలో గొడ్లు తెచ్చినాడు వాడికి 5,000 ముడ్డ పంపిస్తే వీరికి 5,000 ముడ్డ పంపిస్తే ఇంకొచ్చాము ఇక్కడ నాకు నేను ముడ్డ మర్చిపోతానమ్మా రే ఓ 2 రోజులు ఊర్లో తిరగకూడదు హలో ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మిమ్మల్ని అందరూ సరదాగా నమ్మించడానికి
ఇంకా మన సర్పంచ్ ఎపిసోడ్ ఇంకో ఎపిసోడ్ ఉంది, ఆ ఎపిసోడ్ తో కంప్లీట్ అయిపోతుంది. మరొక వీడియోతో మరీ కలుద్దాం ఫ్రెండ్స్. మీరు మా వీడియోలు లాంగ్ వీడియోలు చూడాలనుకుంటే మాత్రం మీరు కేవలం యూట్యూబ్ లో కామెడీ షాప్ అని సెర్చ్ చేసి చూడండి. యూట్యూబ్ లోనే మంది లాంగ్ వీడియోస్ అయితే మీకు వస్తాయి అనమాట. తప్పకుండా చూడండి. యూట్యూబ్ లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరీ మిమ్మల్ని నవ్వించడానికి మీ ముందుకు వస్తాం. మేము వీడియో పెట్టిన వెంటనే మీరు చూడాలా నవ్వాలంటే మాత్రం కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూసి మాకు ఏదైనా సిల్వర్ దన్న వచ్చేటట్టు సిల్వర్ సూర్రు పెట్రు ఏదో సిల్వర్ దాన్ని ఇప్పించేటట్టు పెద్ద బస్సులు చేసుకోండి. yes